అంతర్జాతీయ పరిణామాలతో గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. శుక్రవారం మదుపర్ల లాభాల స్వీకరణ ప్రభావంతో పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ విపణిలో బంగారం ధర ఒక్క రోజులోనే ₹1,000 తగ్గడం గమనార్హంగా మారింది. వెండి ధర అయితే లక్షల్లో ఉన్న స్థాయి నుంచి 10,000లో తగ్గుతూ మదుపర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపించడంతో దేశీయ మార్కెట్లపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడూ సేఫ్గా ఇన్వెస్ట్మెంట్గా భావించే బంగారం ఇప్పుడు ధరల ఊగిసలాటతో మదుపర్ల దృష్టిని మరింతగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు ₹5,000 మేర తగ్గింది. గురువారం రాత్రి ఉన్న ధరతో పోలిస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది. ఇక వెండి ధరలో అయితే ఇంకా భారీ పతనం చోటు చేసుకుంది. ఒక్క రోజులోనే దాదాపు ₹30,000 వరకు తగ్గడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి, వెండి ధరలు దిగొచ్చిన ప్రభావమే దేశీయ ధరలపై పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అత్యధిక స్థాయికి చేరిన ధరలు మదుపర్లను లాభాల స్వీకరణ వైపు నడిపించాయనే అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గుదల బాటపట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో వెండి ఫ్యూచర్స్ ధర భారీగా పడిపోవడం మార్కెట్లో ఒత్తిడిని పెంచింది. అమెరికా డాలర్ విలువ క్రమంగా బలపడుతుండటం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో అధిక ధరల కారణంగా భారత్లో బంగారం కొనుగోలు తగ్గినట్టు ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడించింది. ఈ ఏడాదిలోనూ బంగారం దిగుమతులు తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలతో ముందు రోజుల్లో ధరలు ఎలా కదలాడుతాయన్నది మదుపరులు, వినియోగదారుల్లో ఆసక్తిగా మారింది. రికార్డు రేట్ల తర్వాత వచ్చిన ఈ తగ్గుదల మార్కెట్ దిశను ఏ మేరకు మార్చనుందో ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.